నగరంలో జర్నలిస్టులకు తన శక్తి మేర సహాయం అందిస్తానని ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ ఉపాకర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. జర్నలిస్టు మరి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. రీసెంట్లీ మన పాడేరులో మన మిత్రుడు ఒకరు విలేకరు మిత్రుడే పడిపోయి ఆ రోజు హెల్మెట్ లేని కారణం తన తలకి దెబ్బ కూడా తగలడం జరిగింది. ఆ రోజే నేను ఆ విషయాన్ని గ్రహించి అందరికీ హెల్మెట్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు హెల్మెట్లు అనేది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకు చాలామంది మృత్యువాత పడుతున్నారు. అయితే విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ఏం చేయాలనే సంకల్పంతో ఆలోచించి మరి ప్రముఖ సినీ నిర్మాత ఏపీ సినీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కంచర్ల అచ్యుతరావు గారు తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా ఒక మంచి ఆలోచన చేశారు. సమాజానికి నిరంతరం కూడా రాత్రి పగలు తేడా లేకుండా సేవలు అందించే జర్నలిస్టులకి హెల్మెట్లు ఇచ్చినట్లయితే అది ఒక మంచి సంకేతం అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పాటించడానికి అవకాశం కలుగుతుందని చెప్పేసి ఆయన శ్రీకారం చుట్టి ఇప్పటికే చాలామందికి తన ఉపకార్ ట్రస్ట్ ద్వారా హెల్మెట్లు ఇచ్చారు. మరి ఈరోజు మా విజ్ఞప్తిని కూడా మన్నించి ఏదైతే మన ఫెడరేషన్ జర్నలిస్టుల ఫెడరేషను బ్రాడ్కాస్ట్ యూనియన్లు రాష్ట్ర ప్రభుత్వ రికగ్నైజ్డ్ యూనియన్స్ ఈ రెండు కూడా వీళ్ళ కార్యవర్గానికి మొదటి విడత ఇచ్చి మీరు మిగతా సభ్యులకు కూడా రెండో దశలో నేను ఇస్తాను, మీరు జాబితా తయారు చేసి అందించాలని చెప్పేసి మరి కంచర్ల అచ్యుతరావు గారు మేము అడగగానే ఆయన పెద్ద మనసు ఒప్పుకున్నారు. ఈరోజు కార్యవర్గం వరకు కూడా ఒక 100 మందికి హెల్మెట్స్ ఆయన చేతుల మీదకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ను ధరించండి, ఎందుకంటే హెల్మెట్ మన ప్రాణాలను కాపాడుతుంది. కాబట్టి ఆ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తన మంచి సంకల్పంతోనే ఒక మంచి ఆలోచనతోనే అందరికీ కూడా ఈ సిటీలో ఎంతమంది ఉన్నా సరే ఎవరికైనా ఏ జర్నలిస్ట్కైనా హెల్మెట్ అందకపోయినట్లయితే మా ఉపకార్ ట్రస్ట్ ఆఫీసులో ఉంచుతాం, మీరు ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి దాన్ని తీసుకోవచ్చు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ఎందుకంటే దాత ఏదైనా ఇచ్చారంటే దాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఎవరైతే నిజంగా అవసరం ఉందో వారు మాత్రమే ఆ హెల్మెట్ని తీసుకోవాలి. అలాగే మరి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ అలాగే దీనికి సంబంధించి మనది స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషను కార్తీక్ సమారాధనకు సంబంధించి ఈ నెల 8న శివాజీ పార్క్లో ఏర్పాటు చేసాం. మరి ఆ రోజు ఉదయం నుంచి కూడా అల్పాహారంతో మన వనభోజనం స్టార్ట్ అవుతుంది. సుమారు 500 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. ప్రతి ఏటా కూడా మనకి మధురవాళ్ళు నిర్వహించుకుంటూ వస్తున్నాం, అది 500 మంది దాటుతున్నారు. అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డిప్పు, వనభోజన మరి వన సమారాధన కార్యక్రమాలు వరుసగా ఉంటాయి. కాబట్టి అర్బన్ అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఎంతో ఉదార స్వభావంతో మనకి హెల్మెట్లు ఇచ్చారు. ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, వాళ్ళ అబ్బాయి తీసే సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అదేవిధంగా మన జాతీయ కార్యదర్శి శ్రీనిబాబు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా అది సక్సెస్ అవుద్ది. ఆయనకి ఆయన కుటుంబానికి కూడా సింహాద్రి అప్పన్న గారు మరింత సంపద, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యం ప్రదర్శిస్తూ ఉన్నతమైన పదవులు కూడా ఆయనకు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫెడరేషన్ తరఫున అందరు సభ్యుల తరఫున కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.